ఓకే. హాయ్ అండి, రైతు సోదరులకి ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రధానంగా ఇక్కడ కలుసుకోవడానికి, రైతు సోదరులతోటి కలుసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత జనవరి 1వ తారీఖు నుంచి మనం ఆరుద్ర డబల్ లైన్ మీద అనేక డిమోలు చేసి ఉన్నాం. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంది బోడవాడ గ్రామం, పచ్చూరు మండలం, బాపట్ల జిల్లా అండి. ఇతనిది గోగినేని సుధాకర్ రావు గారు. మాకు ఎప్పటి నుంచో పరిచయస్తుడు, ఏదంటే అది చేయగలడు. ఈ నెల 2వ తారీఖు ఆరుద్ర డబల్ లైన్ అని మనకి కొత్తగా ఒక మందు వచ్చింది. ఇది ఒక శనగే కాదండి, మిరపదాట కావచ్చు, శనగ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, అన్నింటిలో కూడా వాడచ్చు. ఇక్కడ మాకు ప్రధానంగా ఇక్కడ పంట ఏంటంటే బెంగాల్ గ్రామం ఒకటి ఎక్కువగా వస్తుంది. రెండోది వచ్చేసరికి మిర్చి వస్తుందండి. 3 మైజ్ వస్తుంది. ఈ మూడింటి మీద కూడా మనం డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. పోతే ఈ గోగినేని సుధాకర్ గారిది 2వ తారీఖు వేసాము. 2వ తారీఖు ఇది ఆరుద్ర డబల్ లైన్ అనేది స్ప్రేయింగ్ చేసాము. ఆ స్ప్రేయింగ్ చేయని దానికి ఇక్కడ క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. వేసింది ఏమన్నా ఇది అంటే ఈ సుధాకర్ గారి చేతిలో ఉన్నది ఈ ఆరుద్ర డబల్ లైన్ అని వేసింది. దీంట్లో కౌంట్ చేద్దాము. ఈ వేయిన దాంట్లో కూడా రైతులే తీసుకొచ్చారు. ఇది వేయిన దాంట్లో కూడా మామూలుగా ఎన్ని గింజలు, ఎన్ని మామూలుగా కాయలు ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ఇట్లా ఇతరితర ఈ మొత్తం కూడా ఉపయోగాలు మనం పైరు మీద కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆరుద్ర డబల్ లైన్ అనేది ఇక్కడ 2-3 రైతులు వేసి ఉన్నారు. వాళ్ళ మాటల్లో జస్ట్ మనం పాలు పంచుకుందాము. ఇతను వచ్చేసరికి పూదోక రవి అండి, ఉప్పుటూరు గ్రామస్తుడు, పట్టూరు మండలం, బాపట్ల జిల్లా. ఇతను వచ్చేసరికి ఈ నెల 8వ తారీఖు ఈ ఆరుద్ర డబల్ లైన్ అనేది స్ప్రేయింగ్ చేయడం జరిగింది. రవిబాబు గారు, ఇప్పుడు మీరు అది శనగ వేసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఈ రోజు ఎలా ఉంది, ఒకసారి మామూలుగా చెప్పండి. మలవటం కూడా అసలు బాగా పలసగా మలిసింది. ఇది ఈ మందు వేసిన తర్వాత బాగా పెరిగి బాగా అసలు కమ్ముకుపోయి ఇప్పుడు బాగుంది. చేను కూడా బాగుందంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఫ్లవరింగ్ నేను దాదాపు 40 ఎకరం దాకా శనగ వేసా. ఆ 40 ఎకరంలో ఈ చేను కొద్ది కీతా చేను మిరపతోట ఎమ్మటే వేసాను 1 ఎకరం. దానికి అసలు బలం మందు కూడా పెట్టలే వాస్తవంగా అయితే. ఆ బలం మందు కూడా పెట్టకుండా ఆడాబుడిగా అప్పుడు ఎనర్జీకి ఏదో పెట్టేశాము. అది బాగా పలసగా ఉంది, బాగా తేడా ఉంది అనుకున్నాము. అట్లాంటిది మీరు డిమో ఆ రోజు వేపించిన తర్వాత ఇప్పుడు ఆ బలం పెట్టి ముందలాడి ఇచ్చేసిన చాలా కన్నా కూడా ఈ చేను మిగులు అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇప్పుడు దాని పంచనం అనేది 15 రోజుల తర్వాత రైతు క్లియర్గా మామూలుగా పంట దిగుబడిలోనే చెప్పగలుగుతాడు ఖచ్చితంగా. ఈ రైతుది మనం ఆ రోజు వేసినప్పుడు ఏంటంటే మనం ఏది వేసినా కానీ శనగ కావచ్చు, మిరపతోట కావచ్చు, ఏదన్నా కానీ వీక్గా ఎక్కడ ఉందో అక్కడే ఎంచుకున్నాం మనం. ఇప్పుడు రవిబాబు గారిది కూడా ఇక్కడ ఓవర్ బ్రిడ్జి, ఉప్పుటూరు ఓవర్ బ్రిడ్జి దగ్గర ఉన్న పొలంలో రైతు చెప్తున్నారు కదా, ఉన్నటిలో మనం వీక్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఆరుద్ర డబల్ లైన్ అనేది జనరల్గా 25 రోజుల నుంచి 45 రోజుల మధ్య వేస్తాము. ఆ టైంలో వేసింది ఏంటంటే దాని ఉపయోగాలు ఖచ్చితంగా కనపడతాయి అనమాట. ఆ తర్వాత వేస్తే ఏంటంటే ఫలితం అనేది తక్కువగా కనపడుతుంది అనమాట. ఇంకో రైతు ఏంటంటే షేక్ బాజీ, సన్ ఆఫ్ గాలిబ్, ఇతను ఉప్పుటూరు గ్రామస్తుడండి. ఇతను వచ్చేసరికి ఆల్రెడీ ఈ పొలం చూడటం జరిగింది. ఈ పొలం మధ్యలో చూడటం జరిగినాక నాకు డిమో వద్దు, నాకు మొత్తానికి కూడా నేను వేసుకుంటాను, నాకు ఇవ్వండి. మొత్తం ఎంత వేసారు మీరు? మొత్తం శనగ ఎంత వేసారు? 13 ఎకరాలు వేసాడండి. ఈ 13 ఎకరాల్లో నాకు 8 ఎకరాలు వీక్గా ఉంది, నాకు డిమో అయితే వద్దు అంటే ఈ పొలం ఆల్రెడీ తను చూశాడు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు మొత్తం కావాలని తీసుకుంటే మనం 8-9 ఎకరాలకు కూడా వీక్గా ఉన్న చేనుకి ఇచ్చాము. ఆ వీక్గా ఉన్న చేను ఎలా ఉంది ఏందనేది రైతు మాటలో మనం వింటాం. బాగానే ఉంది. ఫ్లవరింగ్ కానీ, పూత కానీ, చేను నిలబడటం కానీ మామూలుగా మనకి సౌండ్ నెలలో నల్లగా వచ్చింది మామూలుగా. అది కూడా కొద్దిగా కవరప్ చేసి బాగుంది. అది కీతా మీదే వేసాం మేము కావాలంటే. ఇదేంటంటే కొత్తూరు పొలం వాగు ఎదురులో మామూలుగా సౌండ్ ఉంటుందండి. ఇతను బాగా చేశాను. ఆ సౌండ్ నెలలో వేయడం జరిగిందనమాట. అతను కూడా ఏంటంటే తక్కువ నెలలో వేసుకోవాలి, అది చూడాలనే ఉద్దేశంతో దానికి వేసుకున్నాడు. మిగతా బాగుంది దానికి వేయలేదు. నిన్న ఉదయం మామూలుగా ఎప్పుడైతే ఇది పెడతాం అనుకున్నాడో అతను అడావుడికి వెళ్ళి చేను కాడ చూసి నాకు ఇట్లా ఉందని చూడడం జరిగింది. వాస్తవం నేను ఇంకా ఆ చేను కాడికి కూడా వెళ్ళలేదు. రైతు అంత సాటిస్ఫాక్షన్ అయ్యాడండి. దయచేసి ఈ వీడియోలన్నీ కూడా శేష్ బాబు ఫార్మింగ్ టాక్స్లో ఈ మొక్కజొన్న మీద కావచ్చు, మిర్చి మీద కావచ్చు, శనగ మీద కావచ్చు, ఇవన్నీ కూడా డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ ఫలితాలు కూడా ఖచ్చితంగా మనం చూపిస్తున్నాం. 15-20 రోజుల తర్వాత చూపిస్తున్నాము. అదంతా కూడా మీరు చూసి మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వేయింది ఆ బాబు మామూలుగా ఆ వీడియో చేస్తాడు. ఆ రైతు సోదరులు అది గమనించి ఈ మందు వాడుకోవాలో లేదో మీరు నిర్ణయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.